పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మైత్రేయి బుద్ధ పత్రిజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖులు సైకాలజిస్ట్ అండ్ థెరపిస్ట్ నితిన్ కుమార్ రెడ్డి గారు. ఆయన మాటల్లో బుద్ధత్వం గురించి, మైత్రిత్వం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీకు ఈ ధ్యాన పరిచయం ఎలా జరిగింది సార్? నాకు ఈ ధ్యాన పరిచయం 2016-17 మధ్యలో జరిగిందండి. ఓకే. సో చాలా అనూహ్యంగా వచ్చింది. నేను దీని గురించి వెతకాలని లేకపోతే ఇదేంటో తెలుసుకోవాలనే ఆలోచనతో అయితే మెడిటేషన్లోకి రాలేదు. ఓకే. సో అప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేవాడిని. ఆ టైంలో ఒక రోజు ఒక పార్క్లో కూర్చున్నాను, చదువుకుంటూ ఉన్నాను. పార్క్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే ఒక వ్యక్తి అనూహ్యంగా, ఆయన ఎవరో నేను ఇంతవరకు చూడలేదు, ఓకే, ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి మిమ్మల్ని చూస్తే కొంచెం ఏమంటారు, కొంచెం భయంతో ఉన్నట్లున్నారు. ఆయనకి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నేను ఆ సందర్భంలో నన్ను నేను చూసుకుంటే నాకేం భయం లేదు, నార్మల్గానే ఉన్నాను, ఎగ్జామ్కి చదువుకుంటూ ఉన్నాను. ఓకే. బట్ ఆయన వచ్చి సడన్గా ఇలా అన్నారు. ఎందుకన్నారండి, ఏంటి అంటే, మిమ్మల్ని చూస్తే ఇలా అనిపించింది, బట్ మీకు మెడిటేషన్ అంటే ఐడియా ఉందా అంటే, లేదండి మామూలుగా తెలుసండి, నేను ఎప్పుడూ చేయలేదు అని చెప్పాను. సో అయితే మీకు ఒక ప్లేస్ ఉందండి, అక్కడ వీళ్ళు ప్రతి సండే మెడిటేషన్ క్లాస్ చేస్తారు, అది ఫ్రీగానే ఉంటుంది అని చెప్పారు. సో ఆ సమయంలో నేను సైక్లింగ్ చేసేవాడిని. ఓకే. సో హైదరాబాద్లోనే ఉండేవాడిని. హైదరాబాద్లో సైక్లింగ్ కేబీఆర్ దాకా వచ్చేవాడిని. వెళ్ళే దారిలో డాక్టర్ న్యూటన్ గారి ఆఫీస్ ఉంటుంది, రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో. సో అక్కడ ఆ ఆఫీస్ ఉంటుందండి, అక్కడ ఫ్రీగా మెడిటేషన్ క్లాస్ నేర్పిస్తారు, ఎవ్రీ సండే ఉంటుంది అని. సార్ ఎలాగో దారిలోనే కదా, సండే ఫ్రీయే కదా అని వెళ్ళాను. సో అక్కడ చెప్పిన ఒక టాపిక్ అండ్ ఆ రోజు మెడిటేషన్ చేసినప్పుడు నేను అంతసేపు కూర్చుంటానని నేను అనుకోలేదు. అసలు అంతసేపు కూర్చోగలనా అని కూడా నా గురించి నాకు తెలియదు. మైత్రత్వం అంటే మీ మాటల్లో 4 మాటలు చెప్పండి. మైత్రత్వం అంటే, మైత్రి అనగానే మనకి జనరల్గా ఫ్రెండ్షిప్, ఒకరితో ఒకళ్ళు ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్సే ఉంటారు అనేది మనకి తెలుసుకున్న, అప్పుడు దాకా నాకున్న అండర్స్టాండింగ్ అది. మనందరికీ ఉన్న జనరల్గా మెడిటేషన్ అంటే ఏంటి తెలియనప్పుడు, లేదా ఈ బుద్ధ పాత్లోకి రానప్పుడు మన అందరి ఉద్దేశం అది. నాకు కూడా అదే ఉండేది. బట్ ఎప్పుడైతే నేను దీని గురించి తెలుసుకోవడం, మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో, మెల్లగా నాకు ఏమంటారు, అహింస వైపుకి వెళ్ళింది. అహింసలో ఆర్ మైత్రత్వంలో హయ్యెస్ట్ పాత్ దానికే ఇస్తారు. మైత్రత్వం మన ఏమంటారు, ఫెలో హ్యూమన్ బీయింగ్స్కే కాకుండా అన్ని జంతువులు, పక్షులు, ఈవెన్ నేచర్కి అన్ని విధాలుగా మీ మైత్రిని పంచాలి, అన్నీ మీతో సమానమే అనే చూడాలి అన్న భావన నాకు మెల్లమెల్లగా బోధపడింది. సో ముఖ్యంగా పత్రిజీ గారు కానీ, డాక్టర్ న్యూటన్ గారు కానీ, ఇంకా చాలామంది ప్రముఖులు, వీళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, గురువులు అందరు చెప్పేది ఇదే. వాళ్ళు ఒక పరంగా మీ గురించి తెలుసుకోండి అని చెప్తూ ఉంటూనే, మీలాగే మిగతావి అన్నీ కూడాను, మనుషులే కాకుండా ఉన్న జంతువులు, వృక్షాలు అన్నీ కూడా మీతో సమానమే అనే ఆ భావన మెల్లమెల్లగా మనలో ఇంటిగ్రేట్ చేయాలి అని గొప్ప సంకల్పం. పత్రిజీ గారు ఫస్ట్ మీరు బుద్ధులు తర్వాత అవుదురు, ముందు ఇది అవ్వండి, వెజిటేరియన్స్ అవ్వండి అనే నినాదం ఆయనకి చాలా ఎక్కువ మక్కువ ఉన్న సబ్జెక్ట్ ఇది. అండ్ ఎక్కువగా బోధించేది కూడా ఇదే. ఫస్ట్ వెజిటేరియనిజం, అహింస, తర్వాతే మెడిటేషన్. ముందు మీరు ఇది కాండి, ఇది అవ్వకుండా మీరు మిమ్మల్ని జయించలేరు, మీ గురించి మీరు తెలుసుకోలేరు అనేది నా అనుభవంలోకి వచ్చిన కొంత ఏమంటారు అండర్స్టాండింగ్. ఓకే. ఈ మైత్రిత్వం అనేది మానవ జీవులతోనే కాదు, ఇతర జీవులతో కూడా ఉంటుందా అండి? అవునండి, అంతే కదా. ఇప్పుడు మనల్ని ఒకళ్ళు గిచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా అన్నప్పుడు, మీకు ఒక భయం కలిగించే సంఘటన మీకు చూపించినప్పుడు, ఎలాగైతే మనం గోత్రు అవుతామో ఆ భయాలన్నీ, లేదా లేకపోతే ఆ నొప్పిని
అలాగే అవి కూడా గోత్రు అవుతాయి. వావ్, చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్. బుద్ధత్వం గురించి కూడా మీ మాటల్లో చెప్పండి. బుద్ధత్వం, మనకి బుద్ధ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏంటి అంటే మధ్య మార్గం. ఎస్. మధ్య మార్గం అనేది ఎంత అద్భుతంగా చూపించారు అంటే, అటు ఓన్లీ బాహ్యంలో ఉండే పనుల్లో కొట్టుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అట్లని పూర్తిగా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఆ హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి, అట్లని అది తప్పు రైటు అని నేను చెప్పట్లేదు. అవును. ఎవరి సాధనలో భాగంగా వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. సో కానీ ఆ మధ్య మార్గం వైపుకి ఎంత తొందరగా రాగలుగుతారో, సో అప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతారు. రెండో విషయం బుద్ధత్వం గురించి ఏంటి అంటే, మనం ఇది బుద్ధ గారే కాకుండా ఇంకా మనకి గీతలో కానీ ఇంకెక్కడ కృష్ణుల వారు కానీ ఎవరైనా చెప్పింది ఇదే. ఏంటి అంటే, ఏది జరుగుతున్నా ఆ సందర్భంలో నిన్ను అంటకుండా నిన్ను నువ్వులాగే ఉండడం అనేది రెండో విషయం నాకు అవగతమైనది. అంటే తామరాకు మీద నీటి బొట్టు మీద. ఎగ్జాక్ట్లీ. సో అలా ఆ బుద్ధత్వంని ఎంతవరకు అయితే ప్రాక్టీస్ చేయగలుగుతామో, అది ఇప్పుడే రావాలని రూల్ ఏం లేదు, ఎవరు పోటీ ఏం లేదు, ఎవరి జర్నీ వాళ్ళదే, ఎవరి అనుభవాలు వాళ్ళవే. ఎవరు మనం జనరల్గా ఈ పోటీ తత్వంలో ఆయనకి ఇది వచ్చిందంట, నాకు థర్డ్ ఐ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చిందో అని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. అది అవసరం లేదు. బుద్ధ గారు చెప్పింది అది కాదు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను పోటీ పడమని చెప్పలేదు, నీ గురించి నువ్వు తెలుసుకో. నోయింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అనేది బుద్ధత్వం అంటే నాకు అవగతమైన అండర్స్టాండింగ్. మైత్రిత్వాన్ని మీరు ఆచరించడం వల్ల మీ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు. మైత్రిత్వాన్ని ఫస్ట్లో నాకు ఈ మెడిటేషన్ అనే పరిచయం అవ్వక ముందు నేను నాన్ వెజిటేరియన్ తినేవాడిని. బికాస్ ఆఫ్ నేను పెరిగిన నా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ నాకు చెప్పబడిన మాటలు కావచ్చు, ఇంకా దానివల్ల నేను నాన్ వెజిటేరియన్గా ఉండేవాడిని. దాని తర్వాత అప్పుడు కొంత ఆ ప్రవృత్తి, ఆ ఆలోచన డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు వెజిటేరియన్గా మారుతుంది. నేను అలా విని ఇలా మారిపోయాను అని చెప్పను, నాకు టైం పట్టింది. మెల్లగా ఆ పాత్లో నుంచి రావడానికి కొంత టైం పట్టింది, మరి ఎక్కువ టైం పట్టలేదు. అది తెలుసుకున్నాక, ఎస్పెషల్లీ ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా నేను వదిలేసిన తర్వాత నా మెడిటేషన్లో నాకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఆ పెయిన్, ఆ ఫియర్ కానీ ఆ అనిమల్స్ గో త్రూ ఏ పెయిన్ కానీ ఎలా ఉంటుంది అని నాకు అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇంకా ఆ మైత్రిత్వం ఇంకా ఎక్కువైంది. ఓకే. పత్రిజీ అంటారు కదా, అనుభవమే జ్ఞానము. అవునండి. ఓకే. సో అలా నా అనుభవపూర్వకంగా, ఎస్ జ్ఞానం, పుస్తక జ్ఞానం ఉంది, విన్న జ్ఞానం కూడా ఉంది, బట్ అనుభవపూర్వకంగా నాకు దొరికిన ఈ అనుభవాలు నాకు ఇంకా దోహదపడ్డాయి. మైత్రిత్వం వైపు కానీ బుద్ధత్వం వైపు కానీ ఇంకా నా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రతి రోజు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నమే చేస్తున్నాను. వండర్ఫుల్. మీరు ఈ మైత్రిత్వం గురించి, బుద్ధత్వం గురించి మీ స్నేహితులకు కానీ లేకపోతే మీ బంధువులకు కానీ ఎవరికైనా ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళ? నేను ప్రచారం అంటే స్వతహాగా నేను అప్పుడున్న నా పెరుగుతున్న క్రమంలో నేను కొంత రిజర్వ్డ్ పర్సన్, అంత ఈజీగా చెప్పేవాడిని కాదు. సో ముందు నేను ఆచరిస్తాను, నా ఆచరణ చేస్తున్నప్పుడు నాలో వచ్చిన మార్పులు వాళ్ళు గమనించి నన్ను అడిగితే నేను చెప్తా. అలా ఉండేది. మొదట్లో వాళ్ళు కొన్నిసార్లు అడిగేవాళ్ళు, నీకు ప్రోటీన్ ఎలా వస్తుంది, ఇంత తినేవాడు ఇప్పుడు ఎందుకు ఆపేసావు, ఇలాంటి క్వశ్చన్లన్నీ వచ్చినప్పుడు నాకు ఏం ఆన్సర్ చెప్పాలో ఫస్ట్లో తెలిసేది కాదు. పుస్తక జ్ఞానమే ఉంది, అనుభవిక జ్ఞానం లేదు. సో అప్పుడు చెప్పలేకపోయేవాడిని. ఎప్పుడైతే నాకు మెల్లమెల్లగా నా అనుభూతిలోకి వచ్చాయో అప్పుడు నిజంగా నేను గోత్రు అయినవి చెప్పేవాడిని. మెల్లగా నాకు ఎక్కువ కోపం ఉండేది, కొంత తగ్గింది. ఇంకా పూర్తిగా పోయిందని చెప్పను, తగ్గిపోయింది, చాలా వరకు తగ్గింది. అలాగే దాని పెయిన్ ఏదైతే ఉందో అది నాకు అనుభూతి వచ్చింది. సో నేను చెయ్యాలనుకోవట్లేదు దాని గురించి. సో కుదిరితే మీరు కూడా పాటించండి, మంచిది.
ఎప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఓకే నేను అహింస పాటిస్తున్నాను కాబట్టి మిగతా వాళ్ళందరూ తప్పు, వాళ్ళు ఇమీడియట్గా మార్చేయాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే బుద్ధ గారు చెప్పిన ఈ బుద్ధత్వంలో ఇది కూడా ఉంటుంది. నిన్ను నువ్వులాగా చూడడమే కాదు, అలాగే ఎదుటి వారు కూడా అనే ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ విధంగా ఉండుండొచ్చు. మీరు ఇప్పుడు ఈ జన్మలో కాకపోయినా ఇంకెప్పుడో అయినా కూడా అదే విధంగా చేసే ఉండుంటారు. సో వారు మీరు వేరు కాదు. అంటే ఒకరికి చెప్పే ముందు మనం ఆచరించి ఎదుటి వారికి చెప్పాలి అంటారు. అది కూడా వారు ఓపెన్ గా ఉంటేనే. ఓకే, ఒకసారి 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. అవును, ఎందుకంటే వాళ్ళకి వారి ఆత్మానుభవం కోసం ఏదైతే నేర్చుకోవడానికి వచ్చారో దాన్ని నేర్చుకునే క్రమంలో వాళ్ళు ఆ సిచ్యువేషన్స్ని ఎంచుకున్నారు. సో ఆ సిచ్యువేషన్స్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళు రైట్ టైం ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు దీని నుంచి బయటకు వచ్చేస్తారు. సో అది నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ నాకు వచ్చిన జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను. నా గురువు మీరు ఎప్పుడైనా పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా మైత్రిత్వం గురించి, బుద్ధత్వం గురించి, ఆయన మాటల నుండి మీరేం నేర్చుకున్నారు? ఆయన మాటల కంటే మాటల నుంచి చాలా నేర్చుకుంటాము ఆబ్వియస్గా. ఆయన ఒక జ్ఞాన భాండాగారమనే చెప్పాలి. ఆయన ఏం మాట్లాడినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాన్ని ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా కూడా చాలా చిన్నగా చెప్పేస్తూ ఉంటారు. ఆయన మాటల కంటే నేను ఎక్కువ ఆయన చేతలకి ఫ్యాన్ ఎక్కువ అవుతాను. ఎందుకంటే ఆయన చెప్పడంతో ఆగిపోలేదు. నిజంగా ఆయన జీవితంలో జీవించి చూపించారు. ప్రతి ఒక్క వెజిటేరియనిజం చెప్పలేదు, చెప్పడంతో ఆగిపోలేదు, ఆయన చేయడంతో ఆగిపోలేదు. ఎలా దాన్ని అనుభవాలు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికే చూశారు ఆయన జీవితంలో. అంతకంటే మైత్రిత్వం ఏమన్నా ఉంటుందా? ఏముంటుందండి. సో అలా ఆయన దగ్గర నుంచి ఆయన చేష్ట ద్వారా, యాక్షన్స్ ద్వారా ఆయన మైత్రిత్వం, అంత పెద్ద ధ్యాన మహాయజ్ఞం చేస్తారు. అవును. సో ఆయన అంత పెద్ద గురువు అయి ఉండి ఎప్పుడు నువ్వు వేరు అనే భావన ఎవరికీ కలిగించలేదు. ఆయన అందరినీ అంతే ఈక్వల్గా, అంతే దగ్గరగా చూశారు. అవును. మాటలతో చెప్పడమే కాకుండా ఆయన ఎలా చేయాలి అని ఆయన చేసి చూపించారు. సో అక్కడి నుంచి నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఆయన పత్రి గారితో ఎక్కువ ముఖాముఖిగా ఎక్కువ సందర్భాలు లేకపోయినా కూడా ఆయన క్లోజ్గానే చూశాను. ఓకే. సో నాకు డాక్టర్ న్యూటన్ గారితో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో దగ్గరగా చూశాను. మాటలు ఎక్కువ మాట్లాడకపోయినా ఆయన ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాము. ఆయన చేసే వర్క్ కానీ ఆయన చేసే యాక్షన్స్ ద్వారా ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి తెలుసుకున్నదే ఎక్కువ, అనుభవైక జ్ఞానం ఎక్కువ ఆయన ద్వారా. మరి అలాగే బుద్ధత్వం గురించి ఆయన టీచింగ్స్, ఆయన యాక్షన్స్ మైత్రిత్వాన్ని నేర్పిస్తే, ఆయన టీచింగ్స్ బుద్ధత్వాన్ని నేర్పిస్తాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క చాలా పెద్ద పెద్ద కాంప్లికేటెడ్, సోకాల్డ్ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అనేవి ఎంత అద్భుతంగా చెప్తారు. 7 లోకాస్ అని, ఏ బుద్ధ 8-fold పాత్ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. చక్కగా నాకు ఫస్ట్ చదివిన తెలుగులో ఉన్న స్పిరిచువల్ బుక్ నేను చదివింది ఏంటి అంటే తులసీదళం, పత్రి గారు రాసింది. దాంట్లో అందరి జ్ఞానాన్ని ఒక చిన్న బుక్లో ఇచ్చేశారు. అవును. సో అలా బుద్ధత్వం గురించి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, వండర్ఫుల్ సార్. పత్రిజీ రాసిన పుస్తకాలు ఏమేమి చదివారు ఐడియా? నేను ప్రస్తుతానికైతే ఇది చదివాను. కాకపోతే ఆయన రికమెండ్ చేసిన చాలా బుక్లు ఉన్నాయి. ఓకే, చాలా బుక్లు ఉన్నాయి. నోయింగ్ యువర్ సెల్ఫ్, చెప్పండి. అందులో ఇది ఎక్కువగా బాగా నచ్చిన బుక్. కోవిడ్ టైంలో చాలా ఎక్కువగా చెప్పారు పత్రి సార్ బుక్స్. ఆయన చదవడమే కాకుండా ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్పేవాళ్ళు. ఓకే, చదివి ఓకే ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ బుక్ అందరూ చదవాల్సిందే అన్న దాంట్లో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే బుక్ దీనా మరియం గారు రాసింది. అంటే పుస్తకాలతో కూడా మనం మిత్రత్వం చేయొచ్చా? చాలా అద్భుతం. పుస్తక జ్ఞానం అది స్వాధ్యాయం అంటారు కదా, ఇది స్వాధ్యాయం కిందకు వస్తుంది. అది కూడా సెల్ఫ్ లవ్లో ఒక భాగమే. అవును. మీ గురించి మీరు స్పెండ్ చేసే టైం, మీ గురించి మీరు తెలుసుకునే టైం అంతా కూడా చక్కగా ఈ సెల్ఫ్ లవ్ కిందకే వస్తుంది. అది కూడా ఇంపార్టెంటే బుద్ధత్వంలో.
ఒక మైత్రిత్వం అంటే ఒక మనుషులతోనే కాదు, జంతువులతోనే కాదు, పుస్తకాలతో కూడా చేయొచ్చు అని ఎంతో అవును. అద్భుతంగా చెప్పారు సార్. చాలా వండర్ఫుల్. అలాగే ఈ మైత్రిత్వం అనేది మనతో మనం కూడా చేయొచ్చా? మనతో మనం చేసేదాన్నే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ మైత్రిత్వం అంటారు. ఎప్పుడైతే మీలో మీరు మీ గురించి మీరు ఆ సెల్ఫ్ లవ్ మైత్రిత్వం ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరికి అదే పంచగలుగుతారు. Okay. ఎప్పుడైతే మనలో అది లేదో మనం ఇక్కడ ఆలోచిస్తాం మైత్రిత్వం గురించి, ఇక్కడ నుంచి ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతామో అదే అందరిలో చూడగలుగుతాం. ఓకే. అది మనుషులు కావచ్చు, చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే. ఈ ధ్యానం చేయటం వలన మొక్కలతో కూడా మాట్లాడొచ్చు అంటారా? అది పాసిబుల్ అండి. ఎస్, అబ్సల్యూట్లీ పాసిబుల్. ఓకే. చాలా సందర్భాల్లో చాలామంది ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు ఎట్లా స్పందిస్తాయి అని. మాట్లాడడం అంటే చక్కగా అది ఏదో నోరుండి మనకు వినపడేలాగా మాట్లాడుతుందని కాదు, రకరకాలుగా మనకి కమ్యూనికేట్ చేస్తుంది. అంటే వాటి యొక్క భావాలని మనకి వ్యక్తం చేస్తుంది. మనకున్న ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ పర్సెప్షన్స్ ద్వారా మనం దాని సంభాషణని చక్కగా నేర్చుకోవచ్చు. అలానే కాకుండా సైంటిఫికల్గా కూడా చాలామంది ప్రూవ్ చేశారు దీన్ని. మొక్కలు వాటి ఎమోషన్స్ని ఫీలింగ్స్ని చక్కగా వ్యక్తపరుస్తాయి అని. ఓకే. సో ఒక మొక్కని చక్కగా ప్రేమతో చూసినప్పుడు అది ఎంత అద్భుతంగా వికసిస్తుంది, పండ్లనిస్తుంది. అది మీరు డ్యాన్స్ చేసినప్పుడు ఒక రిథమ్, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సైంటిఫికల్ డివైజెస్ ఉంటాయి, చక్కగా వాటిని మెజర్ చేస్తారు. మీరు అది బుద్ధత్వంలో ఉన్నప్పుడే వస్తుంది. అది సైంటిఫికల్గా ఇలా మెజర్ చేస్తే, అంటే మనం ఎప్పుడు ఈ లాజికల్ మైండ్తో ఉంటాం కాబట్టి మనకి ప్రూఫ్ ఏంటి అంటే సైంటిఫికల్గా ఎస్ చెయ్యొచ్చు, మాట్లాడతాయి, కమ్యూనికేట్ చేస్తాయి, దానికి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి అని చక్కగా ఆ విధంగా మనం ఎట్లా తెలుసుకోవచ్చు ఓకే అనేది ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. అంటే కొంతమంది ఫీలింగ్ ద్వారా కనుక్కోగలుగుతారు, కొంతమంది థర్డ్ ఐ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, కొంతమంది ఇన్నర్ నోయింగ్ వినికిడి శబ్దం ఉంటుంది. అంటే ఏమంటారు, క్లియర్ వాయింట్, క్లియర్ ఆడిటరీ, ఇట్లా ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్లో చాలా ఉంటాయి. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటూ ఈ మెడిటేషన్ పార్ట్లో ఇంకా ఇంకా లోతులకు వెళ్తామో ఇవన్నీ కూడా ఒక ఫ్రూట్స్ లాంటివి. వాటి కోసం చెయ్యట్లేదు కానీ చేసే క్రమంలో ఇవన్నీ మనకి రావచ్చు. సో దాని ద్వారా కమ్యూనికేషన్ కూడా చేయొచ్చు. ఓకే సార్, చాలా బాగా చెప్పారు మైత్రిత్వం గురించి, బుద్ధత్వం గురించి. అలాగే చివరగా ఈ మైత్రేయ బుద్ధ పత్రిజీ కార్యక్రమానికి మీ యొక్క సందేశం ఇవ్వాలి. సందేశం కంటే కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఓకే, చెప్పండి. కృతజ్ఞత ఎందుకంటే ఆయన ఇంత పెద్ద వ్యవస్థని అందించి వెళ్ళారు అందరికీ. సో ఇప్పుడు ఆయనతో పాటి ఆయన విజన్, పత్రిజీ గారి విజన్ అండ్ మిషన్ రెండింటినీ పిఎంసి ద్వారా కానీ ఇంకా చాలామంది మాస్టర్స్ ద్వారా కానీ అందరికీ వ్యాప్తి చెందుతుంది. అందులో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఆ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలనుంది కానీ సందేశం ఇవ్వాలని లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. ఇదండి మైత్రీ బుద్ధ పత్రిజీ కార్యక్రమం. చూశారు కదా, ఎంతో అద్భుతంగా వివరించారు. మైత్రితత్వం అంటే ఎలా ఉండాలి, బుద్ధత్వం అంటే ఎలా ఉండాలి, అది మనం ఎలా వ్యవహరించాలి అని చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.